హాయ్, ఐఎమ్ డాక్టర్ మహి భరద్వాజ్. మీకు చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైన, ఉపయోగపడే వార్తనైతే నేను చెప్తున్నాను. అదేంటంటే రిలయన్స్ జియో వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఢిల్లీ హైకోర్టును అప్రోచ్ అవ్వడం జరిగింది. ఎందుకనంటే పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అమెజాన్, ఫ్లిప్కార్ట్, పేటిఎం ఇలాంటి పెద్ద పెద్ద ప్లాట్ఫామ్లో రిలయన్స్ ట్యాగ్ అంటే జియో ట్యాగ్ వేసుకొని వేరే వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ని అమ్ముతున్నారనమాట. దాంట్లో ఉప్పులు, పప్పులు, బియ్యము ఇలా అన్ని రకాల వస్తువులు ఉన్నాయి. అవి డూప్లికేటు, ప్రజల ఆరోగ్యాలపైన ఎంతో ప్రభావాన్ని చూపుతాయని చెప్పేసి అందులోనూ ఎవరో చాలామంది వీళ్ళ ట్యాగ్ వేసుకొని అమ్ముతున్నారని చెప్పేసి వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా వీళ్ళకు అనుకూలంగా స్పందించింది. ఎవరైతే జియో ట్యాగ్ పైన అమ్మకాలు జరుపుతున్నారో అది ఇమ్మీడియట్గా ఆపాలని చెప్పేసి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తీర్పు అయితే ఇచ్చింది. దాంతోపాటు కస్టమర్స్కి కూడా ఒక సలహా అయితే ఇచ్చింది. ఏంటంటే మీరు తప్పకుండా చెక్ చేసుకొని జెన్యూనిటీ ఉంటేనే అప్పుడు కొనండి, జియో ట్యాగ్ ఉన్నంత మాత్రాన జియో ప్రోడక్ట్స్ కాదు అని చెప్పేసి సలహా మాత్రం ఇస్తుంది.